ఆ విధంగా తులసి తర్వాత మీరన్న ఉసిరి పుట్టడం, సాధువులందరి యొక్క ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడం, ఇవన్నీ అంత ఒక ఎత్తు. మాలలు అందరూ వేశారు, ప్రత్యేకమైనది కాబట్టి దేవాది దేవతలు భూమండలికి రావడం చేత చల్లనీళ్ళ స్నానం చేస్తే దేవుడు కరుణిస్తాడు, ఆరోగ్యం కాపాడబడుతుంది. కంప్లీట్ దీక్షలో ఉంటే ఎలాగో మనం ఆకాశానికి వెళ్ళి ఆ పుణ్యంగా దేవుడిని చూసిరాం, కనీసం వాళ్ళు వచ్చినప్పుడన్నా మనం పుణ్యంగా కనబడి అయ్యప్ప దీక్షలు వేసి మాల అర్ధమండల మరియు మండల దీక్షలు ఉంటాయి. 21, 41, 42, 47 ఉంటాయి. 2 పౌర్ణమిలు 2 అమావాస్యలు వేస్తారు కొంతమంది. ఇలా ఉన్న ప్రతి ఒక్కరికి ఏంటంటమ్మా, మనం తినే భోజనం మితంగా ఉండి అమితంగా భక్తితో ఉంటేనే మాలకు ప్రత్యేకత. ఎప్పుడైతే విపరీతమైన భోజనాలు, విపరీతమైన రుచికరమైన మనం భోజనాలు లాంటి చేసామో అమ్మ, వీర్యం ఉత్పత్తి శరీరంలో అయ్యిందంటే మాల విరమణ అయిపోయినట్టే. అందుకే మితమైన భోజనం అంటారు, అమితమైన భక్తి అని అంటారు. 3 పూటల స్నానాలు చేసి 1 పూట భోజనం చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? 1 పూట చేస్తున్నామా లేదా స్నానం?